హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియో చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే దయచేసి కామెంట్ చేయండి. ముందు మాత్రం కామెంట్ చేయొద్దు. నేను ఎప్పుడు ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. ఈరోజు ఏం చెప్పను. సో చివరికి మీకు ఏమనిపిస్తుంది మాత్రం కామెంట్ చేయండి. నిన్న జరిగిన ఇష్యూలో కానీ విష్ణుప్రియది కానీ ఏదైనా సరే ఇందులో సోనియా తప్పే ఉంది నాకు అర్థం కాల. చాలామంది సోనియాని బూతులు తిడతా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా హౌస్ మేట్స్ని ఏమంటారేంటి మీరు? నాకు అర్థం కాదు. సో నేను చాలా డీప్గా ఆలోచిస్తూ ఉన్నా రాత్రి అంతా, ఏంటి ఎందుకు అని చెప్పి. ఉదయం కూడా మెసేజ్లు ఇవన్నీ చాలామంది నిద్రపోలేదంట, సోనియా ఎల్లని చెప్పేదని ఇదని. కొంచెం ఆలోచించండి. సోనియా ఏమైనా తోపా? సోనియాకి ఏమైనా బయట మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారా? సోనియా ఏమైనా పెద్ద స్టారా? సోనియాకి ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదంటే సోనియాకి ఏమైనా బిగ్ బాస్ టీము ఒక 10 weeks మినిమం గ్యారెంటీ అని చెప్పి లోపల పంపించారా? సోనియా ఏం చూసుకొని చెలరైపోతుంది? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? సోనియా లోపల ఉన్న హౌస్ మేట్స్ని చూసి చెలరైపోతుంది. ఈ హౌస్ మేట్స్ ఏం చేశారంటే, సోనియా తోపు, సోనియా తురుము, అమ్మో సోనియా, అయ్యో సోనియా, సోనియా లేకపోతే మనం పెట్టుకోలేము అని చెప్పి ఆవిడకి భయపడి ఆవిడని అందరం ఎక్కించి కూర్చోబెట్టారు హౌస్ మేట్స్ అందరూ కూడా. ఆవిడ మాట్లాడిన దాంట్లో కొన్ని లాజిక్స్ ఉన్నాయి, ఫస్ట్ వీక్ కొన్ని లేవు. బట్ తన వే ఆఫ్ టాకింగ్ ఎదుటి వాళ్ళని మాట్లాడలేకపోవటం ఏంటి, అలాంటి ఆర్గ్యుమెంట్స్ చూసి వీళ్ళు భయపడి ఆవిడని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు. దానికి తోడు వీకెండ్ ఆవిడని ఫ్లాప్ జోన్లో వేయకుండా, లేదంటే ఆవిడకి ఫీడ్బ్యాక్స్ ఇవ్వకుండా వదిలేయడంతో వీళ్ళందరూ ఇంకా ఆవిడకి ప్రయారిటీ అవటం స్టార్ట్ చేశారు. అందరికన్నా ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఎవరు అంటే హౌస్ మేట్స్లో నిఖిల్. ఎస్, నిఖిల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నిఖిల్ అసలు అబ్బో ఇప్పుడు నిఖిల్ ఏదనంటే వేసుకోండి. కానీ ఎందుకంటున్నానంటే, మనం ఆయన హౌస్లోకి వెళ్ళిన తర్వాత నుంచి సోనియాతో కొద్దిగా మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ముందే తెలుసు ఇలాంటి ఏమైనా చేస్తే పార్షియాలిటీ అంటారు, అదంటారు, ఇదంటారని. ఆ పాయింట్ని ఆవిడ పాయింట్అవుట్ చేసి ఆయనతో గొడవ పెట్టుకున్నప్పుడు ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయాడు. దాంతో ఆయన ఏం చేశాడంటే, ఆయన స్ట్రాటజీ అని అనిపిస్తుంది, అది మాత్రం ఓపెన్ స్ట్రాటజీయే. సో ఆవిడతో పెట్టుకునే బదులు ఆవిడని మన దాంట్లో కలిపేసుకుంటే పోద్ది కదా అని చెప్పి ఆవిడకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆవిడని కలిపేసుకోవడం స్టార్ట్ చేశారు. మిగతా హౌస్ మేట్స్ ఏం చేశారంటే, అసలు వీళ్ళంత దరిద్రులు నేను ఏ సీజన్లో చూడలేదనిపిస్తుంది. సారీ టు యూజ్ దీస్ వర్డ్స్. వీళ్ళకి ఎవ్వరికి అసలు ఒక సెల్ఫ్ స్టాండ్ అనేది లేదు, ఒక ఇండివిజువాలిటీ అనేది లేదు. వీళ్ళందరూ ఏంటంటే, హౌస్లోకి వెళ్ళే ముందు మనం అనుకుంటాం కదా, కంటెస్టెంట్కి వెళ్తున్నప్పుడు ఏమనుకుంటాం, మిగతా కంటెస్టెంట్స్ ఎవరు, అందులో ఎవరు తోపు, ఎవరు వెళ్తారు చివరిదాకా, అమ్మో నిఖిల్ వస్తున్నాడు, నిఖిల్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నిఖిల్కి వేరే కంటెస్టెంట్ బయట ఎక్స్ కంటెస్టెంట్ సపోర్ట్ ఉంది, సో చూడటానికి కూడా స్ట్రాంగ్గా అంటాడు, టాస్కులు బాగా ఆడతారు, ఖచ్చితంగా టాప్ 5 సీజన్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇలా ఎస్టిమేట్ చేసుకుంటారు, అనలైజ్ చేసుకుంటారు. సో నిఖిల్ లాంటి కంటెస్టెంట్ ఎప్పుడైతే సోనియాకి ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశాడో, నిఖిల్ లాంటి కంటెస్టెంటే ఎప్పుడైతే సోనియాకి భయపడతానో కలిపేసుకున్నాడో, ఆబ్వియస్గా మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఇది ఆబ్వియస్ కదలే, కానీ మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యి ఆయనతో పాటు వీళ్ళు కూడా ప్రయారిటీ అవ్వడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు సోనియా తన క్లాన్లోకి రావాలనుకోవటం, సోనియా బ్రెయినీ అనుకోవటం, సోనియా తోపు అనుకోవటం, ఇలాంటివి వాళ్ళకి తెలియకుండానో లేదంటే వాళ్ళకి తెలుసు తన మైండ్లో ఎక్కించేసుకున్నారు. దానివల్ల సోనియా ఆడిందాట పాడింది బాట అయిపోయింది హౌస్లో. ఈవెన్ నాగార్జున గారు కూడా చివరికి వచ్చి ఏం చేశారు, విష్ణుప్రియని తప్పని చెప్పారు. సరే, ఆయనకి ఏది అనిపించింది చెప్పారు. బట్ సోనియా ఏదైతే ఎదుటి వాళ్ళు మాట్లాడనివ్వకుండా చేసింది, తన యాటిట్యూడ్ కానీ, తను పెట్టిన రాంగ్ పాయింట్స్ కానీ, లేదంటే ఏ విధంగా తన పార్షియాలిటీ అంది, యష్మి సెలెక్ట్ అయినప్పుడు ముఖ్యంగా అందరికీ మాకు లాంగ్ అనిపించిందని చెప్పి అందరిని కలుపుకొని తన ఒపీనియన్ని అందరి మీద రుద్ది మరీ చెప్పింది. దాన్ని పాయింట్అవుట్ చేసి తనకు ఫీడ్బ్యాక్స్ ఇవ్వకుండా నాగార్జున గారు వదిలేశారు. ఇందులో వాళ్ళది కూడా తప్పు ఉంది. సో నిఖిల్ మిగతా హౌస్మేట్స్ తనకి ఛాన్స్ ఇవ్వటం వల్ల తనేంటంటే ఆడిందాటే పాడింది పాటగా సాగి ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత అనేస్తున్నారు. సో తనకేదో లాజికల్ బ్రెయిన్ ఉన్నట్టు, తనేదో నిజంగానే బ్రెయిన్ అన్నట్టు అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు విష్ణుప్రియ కోసం వస్తే, నాకు నిన్న విష్ణుప్రియ కూడా నచ్చలా. ఎందుకన్నా నువ్వు విష్ణుప్రియ కోసం స్ట్రాంగ్గా చెప్పలేదంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, విష్ణుప్రియే వెళ్ళి తనని సెన్సిబుల్ అంటాం, అంటే తను స్టార్ట్ చేయటమే, మీ సోనియా గారు మీరు చాలా సెన్సిబుల్లో బొంగ, అందులో సెన్స్ ఏముంది? అసలు అడల్టరేటెడ్ అని చెప్పి వర్డ్ యూస్ చేసినప్పుడు అందులో సెన్స్ ఏముంది? దాన్ని ఎందుకు అలా స్టార్ట్ చేయాలి సెన్స్ అని? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నా దరిద్రం కొలిది నాకు అదంతా రాంగ్ అనిపించినా కూడా ఆవిడ ఏం చేసిందంటే, ఎపిసోడ్ అయిన తర్వాత వెళ్ళి ఆవిడ హెయిర్ సెట్ చేస్తుంది విష్ణుప్రియ. హెయిర్ సెట్ చేసేది నాకు అర్థం కాదు. మీకు కోపం రాలేదా? సరే, మీకు కోపం రాలేదు, మీరు అక్కడ అనాలని అనుకోలేదు, మీరు భయపడ్డారు, లేదంటే నాగార్జున గారే స్టాండ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాను భయపడ్డారు, అంతా ఓకే. మీరు దూరంగా ఉండొచ్చు కదా. మీరు వెళ్ళి ఆవిడతో హెయిర్ సెట్ చేసేది ఏంది నాకు అర్థం కాలేదు. అందుకే నాకు అదంతా ఇదనిపిలా. ఒకటి, నేను ఆ ఫ్యామిలీ క్లిప్ కూడా చూడలేదు, కానీ ఇది కూడా చెప్పాను, నేను 2 పాయింట్లు చెప్పాను మీకు నేను రివ్యూలో. నాకంత ఏంటి ఆవిడ, నేను చాలా బాధపడ్డా. ముఖ్యంగా నేను బాధపడిన పాయింట్ చెప్తాను, నేను రేస్ చేశాను కూడా, డ్రెస్ కోసం బాధపడ్డా. ఒక ఆడపిల్ల అయ్యింది ఇంకొక ఆడపిల్లని డ్రెస్ కోసం నువ్వు ఎలా అంటావు? అలాంటివి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని ఆ పక్కన వ్యక్తి అన్కంఫర్టబుల్గా ఉంటానని చెప్పినా కూడా నువ్వు ఆయన పక్కనకి వెళ్ళి నుంచుంటున్నాను మాట మాట్లాడితే
నువ్వు దాన్ని ఎలా తీసుకోగలిగావు? సో నాకు ఇక్కడ విష్ణుప్రియ కూడా అంతగా నచ్చలేదు. ఎందుకు నువ్వు నచ్చపోవడం ఇన్ ద సెన్స్ ఫైట్ చేయలేదు. సరే ఫైట్ చేయలేదు, స్టిల్ ఐఎమ్ ఓకే విత్ దట్. వెళ్ళి ఎందుకు హెయిర్ సెట్ చేయాలమ్మా? దూరంగా ఉండొచ్చు కదా. నీకు అనిపించలేదా? నీకు కోపం రాలేదా? మాకు ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ కోపాలు వస్తున్నాయే. బయట నేనైతే నాకు ఎన్ని బూత్ మెసేజ్లు వచ్చినాయో, ఏందన్నా సోనియా అని చెప్పి, సోనియా ఎల్ అని, సోనియా ఎం అని, ఎఫ్ అని, ఏది పడితే వచ్చినాయి. కొంతమంది ఇక్కడ బయట నిద్రపోవాలా, కొంతమంది విష్ణుప్రియ వాళ్ళు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి, బ్రో మేము మాకు ఏడుపు వచ్చేసింది అయ్యి అని. ఇక్కడ బయట అంతలా ఎఫెక్ట్ అయ్యారు. ఆవిడ ఏం చేసింది? సో బేసికల్గా ఏంటంటే వీళ్ళందరూ ఒక వ్యక్తి వల్ల లేదంటే తన వల్ల ఎఫెక్ట్ అయ్యి అందరూ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి తనని అందరం ఎక్కించి కూర్చోబెట్టారు. ఈ హౌస్ మేట్స్ ఎందుకు నాకు నచ్చలేదంటే, జనరల్గా అయితే ఇలాంటిది ఏదైనా వేరే సీజన్లో కానీ ఎక్కడైనా జరిగితే స్టాండ్ తీసుకుంటారు, ఒక్కళ్ళిద్దరైనా ఉంటారు స్టాండ్ తీసుకొని. హౌ డేర్ నువ్వు అసలు ఎలా అనగలిగావు తన డ్రెస్ కోసం అని చెప్పి. ఒక్కడంటే ఒక్కడి నుంచోలా, ఒక్కళ్ళు కనీసం బయటకు వచ్చిన తర్వాత గొడవ అయిద్దంటే లేదే. గొడవ ఇన్ ద సెన్స్ నాట్ ఫర్ అస్, వాళ్ళకి అంటే మనకైతే ఎంటర్టైన్మెంట్కి గొడవ పడాలని కాదు, వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి కదా హౌస్లో. విష్ణుప్రియ స్టాండ్ తీసుకోలేదు ఆ టైంలో. తీసుకుంది, ఎవరన్నారు చెప్పు, ఎందుకంటారు చెప్పని. బట్ మిగతా వాళ్ళు ఒక్కళ్ళైనా వాయిస్ అవుట్ చేసి, వాయిస్ రేస్ చేసి, సోనియా ఏంటి ఇది, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద నువ్వేం మాట్లాడుతున్నావు, ఇక్కడ ఇంత ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఏంటి, సరే చెప్పు, ఎవరన్నారు చెప్పు, ఎవరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు చెప్పు. అన్కంఫర్టబుల్తో బాల్ రైస్ చేయాలి. ఇది హౌస్ ఇష్యూ కాదు కదా. హౌస్లో ఏదో చెత్తకుండి ఇష్యూ లేదంటే టాస్క్ ఇచ్చారు ఆ ఇష్యూ కాదు కదా. ఆ అమ్మాయి వేరే వ్యక్తిని అన్కంఫర్టబుల్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో విషయం అది. సో అతను మాట్లాడాలి, ఈవిడ మాట్లాడాలి, అది కూడా వెళ్ళి పర్సనల్గా డీల్ చేసుకోవాల్సిన విషయం. సెన్స్ ఉన్నాడు ఎవడైనా చేసేది అది. ఇందులో సెన్స్ ఏముంది బొక్క, నాకు అర్థం కాలేదు. ఆవిడ అంటాం కానీ సెన్సిబుల్ అని చెప్పి. మీటింగ్ కాల్. సో నాకు నిజంగా చెప్పాలంటే సోనియా గారు, టు బీ ఫ్రాంక్, ఆవిడ ఫ్యామిలీ క్లిప్ కూడా నేను చూశాను. ఫ్యామిలీ లేదని చెప్పి డైరెక్ట్గా ఏమనలేదు కానీ, బట్ అన్ని తిరిగితే అదే మీనింగ్ వస్తుంది. ఏమందంటే నువ్వు ఏదైనా చేస్తే నిన్ను అడిగే వాళ్ళు లేరేమో కానీ నేను ఏదైనా చేస్తే మాత్రం నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారని. సోనియా గారికి ఈ క్లిప్ కనుక బయటకు వచ్చిన తర్వాత కూడా వస్తే అడిగేది ఏంటంటే, మిమ్మల్ని మీరు ఏం చేసినా మమ్మల్ని చూసేవాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు మీరు అంత బోల్డ్గా నువ్వు స్మోక్ మానేస్తే నువ్వేది అడిగితే అది ఇస్తానంటే దానికి ఎటువంటి అర్థాలు తీసుకోవాలి, ఎలాంటి అర్థాలు తీసుకోవాలి, దాన్ని ఎలా చూడాలి? బయట జనాలు కానీ లేదంటే ఇంకోళ్ళు కానీ, నిజం చెప్తున్నా చాలామంది జనాలు ఇప్పుడు మంచిగా అయిపోయారు, ట్రోల్స్ అన్ని తగ్గిపోయినాయి. లేదంటే ఈ మాట పట్టుకుని అసలు ఎన్ని అర్థాలు తీర్చి దీనికి ఏది అడిగితే అది ఇస్తానంటే మరి దాన్ని ఎలా తీసుకుంటారు? దాన్ని మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? బయట జనాలు ఎలా అర్థం చేసుకుంటారు? విష్ణుప్రియ అని అన్నారు కదా మీరు, బయట చూసేవాళ్ళు అది అని చెప్పి. విష్ణుప్రియ మాట అంటది అదే క్లిప్లో లాస్ట్ వచ్చేటప్పుడు, మీరు పక్కన కూర్చొని అన్ని గంటలు మాట్లాడుకుంటే లేదు కానీ నేను క్వశ్చన్ అడిగితే వచ్చేసిందా అని. మరి ఈ సెన్స్ ఏమైంది మీకు? మీరు తలను మురుకుంటున్నారు, చేతులు వేసుకొని నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు. దానివల్ల ఎవరేమనుకోరా? మీ ఫ్యామిలీ ఏమనుకోరా? బయట ఎవరేమనుకోరా? బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పి బాధపడ్డారు కదా అమ్మాయి అడిగితే. సో దీనికేమనుకోరా? సో బేసికల్గా ఏంటంటే నేను చెప్పాలనుకుంది, మన చుట్టూ ఉన్నప్పుడు మనం కూడా సమాజంలో ఉన్నప్పుడు ఎవడైనా గట్టిగా మాట్లాడినంత మాత్రానో లేదంటే మనల్ని మాట్లాడనీయకుండా చేసినంత మాత్రానో వాళ్ళు రైట్ అయిపోరు. సో మనకు తప్పు అనిపిస్తే, మనకు అనిపిస్తూ ఉంటే అది తప్పో రైటో బయట వాడికి ఎలా అర్థమైతే తెలియదు కానీ మనం స్టాండ్ తీసుకోవాలి. బిగ్ బాస్ నుంచి మనం ఎఫెక్ట్ అవ్వటం కాదు, నిద్రలు మానేసి ఏడవటాలు ఈ కాదు, అది పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వటం కాదు. దాని నుంచి ఏం నేర్చుకోవాలన్నో చూడండి. మన ముందు ఒక అన్యాయం జరిగితే ఆ వ్యక్తికి ఏ విధంగా సరే భయపడాల్సిన అవసరం ఉండదు. కొన్ని పాయింట్స్లో లేచి మనం స్టాండ్ తీసుకొని చెప్పాల్సినవి ఉంటాయి. ఇందులో ఎవరు చేయలేదు ఆ పని. ఒకడంటే ఒకడికి నోరు లేగలేదు, అబ్బాయిలకి లేగలేదు, అమ్మాయిలకి లేగలేదు. నాకు అసలు అమ్మాయిలు కూడా ఆశ్చర్యం వేసింది. యష్మి కానీ లేదంటే ప్రేరణ కానీ సీత కానీ వీళ్ళందరికీ ఇంతంత వాయిస్లు ఉంటాయి, ఒక్కరు కూడా వాయిస్ అవుట్ చేయలేకపోయారు ఆ విషయాన్ని. బయటకు వచ్చిన తర్వాత నైన్గా అనుకుంటా అనింది ఏదో సార్ట్ చేయి ఏంటి అది అని చెప్తుంటే నిఖిల్ వద్దొద్దు వాళ్ళిద్దరూ సార్ట్ చేసుకుంటారని చెప్పి అన్నట్టున్నాడు. దీని గురించి అనుకుంటున్నాను నేను. చిన్నపిల్ల అయినా ఆ అమ్మాయికి అనిపించింది కొద్దిగా జ్ఞానం. సో అదనమాట. సో మనం ఏంటి అంటే ఒకళ్ళు చూసి మనం భయపడి ఎప్పుడైతే ఒకడికి వెనక్కేస్తామో వాళ్ళు ఇంకా చెలరైపోయి మనల్ని ఇంకా భయపడతారు తప్పితే వాళ్ళకు ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ ఒకటి ఉండదు. రెండు మనం ఇంకా భయపడతాం లేదు రైట్ అన్నట్టు. సో ఇది మనం నేర్చుకోవాలి. ఇలాంటివి చూసి మనం ఏం బిగ్ బాస్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలని చూడాలి చెప్తే చాలామంది పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యారు కదా, దాని గురించి ఎక్కువ మాట్లాడదు అనుకున్నారు. అసలు డోంట్ లెట్ బిగ్ బాస్ ఎఫెక్ట్ యువర్ పర్సనల్ లైఫ్.
మీరు నిద్ర మానేయటము, లేదంటే వేరే కంటెస్టెంట్ కోసం మీరు యాడ్ అవటము, కొంతమంది రివ్యూ చెప్పినప్పుడు కానీ లేదంటే కొన్ని చూసినప్పుడు కానీ అది చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఫైర్ 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 అని చెప్పాను కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ. సో దాన్ని మీరు మరీ పర్సనల్గా తీసుకోకండి. ఇది ఒక షో, అది జరిగింది, మనం దాని గురించి మాట్లాడదాం, అందులో మంచి ఏంటి చెడు అని చెప్పుకుందాం, ఎవరు రైట్ ఎవరు రాంగ్ చెప్పుకుందాం. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోలేకపోతున్నామా, ఎంటర్టైన్మెంట్ కోసం చూసాము, అయిపోయింది, పడుకున్నాం అంతే, 1-2 రివ్యూలు చూసాం అంతే. ఏది ఆగదు. ఉదయం లేచిన తర్వాత నా మీటింగ్లో నేను జాయిన్ అవ్వాల్సిందే, నా డబ్బులు నేను తినాల్సిందే, నా డబ్బులు నేను పెట్టాల్సిందే. మీరు కూడా అంతే, మీ బస్సు మీరు పట్టుకోవాలా, మీ కాలేజీకి మీరు వెళ్ళాలా, అదేది ఆగదు కదా. సో నైట్ అంతా మీరు నిద్ర అనుకుని ఏం చేస్తారు దీనికోసం, నాకు అర్థం కాల. సో పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ కానియద్దు. సోనియా లాంటి వాళ్ళు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు మనం తగులుతూ ఉంటారు. కొంతమంది అమాయకంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మనం స్టాండ్ తీసుకోవాలి. కొంతమంది ఆరోగ్యంట్గా ఉంటారు, వాళ్ళకి మనం ఆపోజిట్గా నుంచోవాల్సి వస్తుంది. సో అది ఇప్పుడు మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రోమో రివ్యూ ఏమి లేదు, అది ఒకటి ఆ ప్రోమోలో నాకు బాగా నచ్చింది మాత్రం ఒకటి ఏంటంటే, సీతకు మాట ఉంది ప్రేరణని. మరి నువ్వు చెత్తకుండీలో చెత్త ఏమీ లేదన్నావు, తీసి పెట్టానన్నావు, నీకు అది చాలా సింపుల్గా అనిపించింది. మరి ఓం అన్న నీ టవల్ వాడితే నువ్వు కూడా సింపుల్గా ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, దానికి ఎందుకు అంత రచ్చ చేసావని. సీతక్కలో విషయం ఉంది, కరెక్ట్గా లాజిక్స్ మాట్లాడింది కదా, కరెక్టే కదా, గట్టి పాయింట్ పట్టుకుంది. ఇంకా ప్రేరణకి ఇక్కడి నుంచి సౌండ్ ఆఫ్ ఉంటుంది నాకు తెలిసి. సో అదనమాట, నేను నిన్న కూడా చెప్పా, ప్రేరణ అది మిస్టేక్, యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్ అని చెప్పి. దాన్ని ఎంత డ్రాగ్ చేస్తే అంత బ్యాడ్ ప్రేరణకి. సో అదనమాట సంగతి. ఒక్క పాయింట్ ఇచ్చి మిగతాది మనం నిన్న లైవ్ చూస్తున్న చాలామంది ఉంటారు కాబట్టి ఆ పాయింట్స్ అన్ని మనం నైట్ ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. హౌస్లో ఈరోజు రేషన్ ఎత్తుకెళ్ళిపోతారంట, దానికి సంబంధించిన టాస్కులు జరుగుతూ ఉంటాయంట, లైవ్లో జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరైనా లైవ్ కనెక్ట్ అయ్యి ఆ టైంలో చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.